మీ సాలరీ పడగానే మొత్తం ఈఎంఐలకి పోతుందా? ఈఎంఐ అంటే ఏంటో తెలుసా? మనం ఈ రోజు ఖర్చు చేయడానికి ఫ్యూచర్‌లో వచ్చే ఇన్‌కమ్‌ని వదిలేసుకోవడమే. ఈ ఎంజాయ్ మనీ ఇన్‌స్టాంట్‌లీ అనే మైండ్ సెట్‌తో ఫ్యూచర్ మొత్తం లోన్ పేపర్‌లు, ఇంట్రెస్ట్ బర్డెన్‌లతో గడిపేస్తున్నాం. కానీ ఎస్ఐపి దానికి రివర్స్. మనం ఈ రోజు మనీని పక్కన పెట్టుకుంటూ వస్తే ఫ్యూచర్‌లో ఎక్స్‌పెన్సెస్‌కి ఖర్చు చేసుకోవచ్చు. కాకపోతే ఈఎంఐలో మనం ఈ రోజు ఖర్చు చేసిన దానికంటే ఇంట్రెస్ట్ వేసి ఎక్స్‌ట్రా పే చేస్తాం. అదే ఎస్ఐపిలో మనం ఈ రోజు పక్కన పెట్టిన అమౌంట్‌కి రిటర్న్ సంపాదించి ఎక్స్‌ట్రా తీసుకుంటాం. మనం ఎప్పుడు రిటర్న్ తీసుకోవడానికి చూడాలి గానీ, ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ పే చేయాలని చూడకూడదు. కాబట్టి మీ ఫ్యూచర్ ఎక్స్‌పెన్సెస్ ఏదైనా పిల్లల ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ లేదా బయింగ్ ఎ డ్రీమ్ హౌస్ ఆర్ ఎ కార్ ఇప్పటి నుంచే ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. మీ రిటైర్మెంట్ టైమ్‌లో ఈఎంఐలుంటే టెన్షన్. కానీ ఇప్పటి నుంచే ఎస్ఐపి చేసుకుంటే అదే మీకు పెన్షన్. మీకు ఎస్ఐపి ఎలా చేయాలో తెలియకపోతే ఈ రీల్‌ని నాకే షేర్ చేయండి. లేదా ఇక్కడే కామెంట్ చేయండి. నేను సీఏ మహాదేవ్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా మీకు ఫ్రీగా ఇన్వెస్ట్‌మెంట్ గైడెన్స్ ఇస్తాను. అండ్ ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్‌ని ఇంకా చూడటానికి మన ఛానల్ ఆర్థిక యోగిని ఇప్పుడే ఫాలో చేయండి. రోజు నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్‌లోకి వచ్చేస్తాయి.